జై భీమ్, జై మూల్వాసి. ఇటీవల భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ గారిపై సుప్రీంకోర్టులోని ఒక న్యాయవాది దాడి చేయడానికి పూనుకోవడం అనేది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లోని ఇవాళ భారతీయులందరినీ కూడా కలవరపరిచింది. ఇట్టి విషయంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ సంఘటనపై తీవ్రమైనటువంటి నిరసనను కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇటువంటి పరిణామాలు ఇవాళ భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదాలకు సూచికగా కనబడుతున్నాయనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇవాళ గత 12-13 సంవత్సరాల నుంచి ఇవాళ అనేక రకాలైనటువంటి ఇవాళ విధ్వంసకరమైనటువంటి సంఘటనలు ఇవాళ ప్రజలపై జరుగుతున్నాయి, రాజ్యాంగంపై జరుగుతున్నాయి. ఇవాళ మానవ హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ రకాల పేర్లతోటి భారతదేశంలో ఉన్నటువంటి హక్కులను కాలరాయడమే ధ్యేయంగా ఈ పాలకులు పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ మాకు నచ్చనిది తీర్పు ఏదైనా ఇస్తే మేము ఈ రకంగానే వెళ్తామనేటువంటి వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ మనువాదపు ఆర్య బ్రాహ్మణ భావజాలంలో ఉన్నటువంటి ఆ న్యాయవాది ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపైన చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అంటేనే ఇవాళ ఈ భారతదేశం యొక్క రాజ్యాంగంపైనే చేసినటువంటి దాడిగా మనం అందరం భావించాల్సిన అవసరం ఉంది. అది వ్యక్తిగతంగా ఇవాళ జస్టిస్ గారిపైన జరిగిన దాడిగా కాకుండా భారతదేశంలోని 85% పైగా ఉన్నటువంటి బహుజనుల పైన జరిగినటువంటి దాడిగా మనం అందరం భావించాలి. ఎందుకంటే ఇవాళ డైరెక్ట్గానే ఇవాళ అంటున్నారు వాళ్ళు, మేము ఖచ్చితంగా మాకు అనుకున్నటువంటి ఏదైతే మా యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మానికి కావచ్చు, ఆర్య బ్రాహ్మణ సంబంధించినటువంటి మనువాదపు భావజాలం పైన ఎవరైనా కించపరుస్తూ మాట్లాడితే ఖచ్చితంగా మేము ఇదే రకంగా ఉంటామని చెప్పుకుంటున్నారంటేనే ఇవాళ ఏ స్థాయిలో ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మన యొక్క భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు సూచికగా మనం అందరం భావించిన అవసరం ఉంది. అందుకోసం ఇవాళ మనందరం ఐక్యంగా ఇటువంటి చర్యలపైన భారతదేశ వ్యాప్తంగా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు ఇప్పటికే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. ఈ భారత రాజ్యాంగం మాకు నచ్చదు, ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా మాకు కనుక 400 సీట్లు కనుక ఇస్తే మారుస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకు నచ్చినటువంటి ఇవాళ తీర్పులు కనుక రాకపోతే మేము ఖచ్చితంగా వాటిని ఒప్పుకోము అని చెప్పి నిస్సగ్గుగా అంటున్నారు. అదేవిధంగా ఏదైతే భారతదేశ యొక్క స్వతంత్రం కోసం పనిచేసినటువంటి మహాత్మా గాంధీని కూడా ఈరోజు గాడ్సే వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గానే గాంధీ ద్రోహి, ఈ దేశ విభజన కోసం పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఇవాళ సందర్భం లేనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు గాంధీ గారి పైన ఏకంగా ఇవాళ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇవాళ ఈ దేశంలో గాడ్సే వారసులు ఎలా పెరిగిపోతున్నారో వారి యొక్క అనుకరణలో భాగంగానే దేశంలో ఉన్నటువంటి నేడు ప్రస్తుతం 35 సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువకులు మొత్తం ఇవాళ గాడ్సేను అభిమానిస్తూ గాడ్సే పేరుతోటి కూడా ఇవాళ అభిమాన సంఘాలు కూడా పెట్టి ఇవాళ ఫేస్బుక్, వాట్సాప్లో పెట్టేటువంటి పరిస్థితికి ఇవాళ ఈ దేశంలో ఉన్న పాలకులు ఇవాళ వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ఇవాళ యూనివర్సిటీలు పెట్టుకొని ఫేక్ యూనివర్సిటీలు పెట్టుకొని ఆ పేరుతోటి దేశంలో ఉన్నటువంటి చరిత్రను ఇవాళ మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహానుభావులపై ఇవాళ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ మహనీయులను కూడా ఈరోజు కించపరుస్తూ వారిని దేశద్రోహులుగా ఎవరైతే ఈ దేశంలో సమస్యలపైన ప్రశ్నిస్తారో, దేశంలో ఉన్నటువంటి బాధల గురించి సమస్యల గురించి ప్రశ్నిస్తారో వారిని దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా, అర్బన్ నక్సలెట్లుగా
చిత్రీకరించడంలో భాగంగానే ఈ రకంగా ఇటువంటి దాడులు మనం గమనించాల్సిన అవసరం ఉంది. సంయమనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క వర్గాల్ని, మన బహుజన వర్గాల్ని మనం ఐక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జరుగుతున్న దాడిని కూడా మనం గ్రహించలేనటువంటి స్థాయి లోపట ఈరోజు ఈ పాలకులు ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తూ ఇవాళ రకరకాల ఎమోషన్స్ పేరుతోటి, కులం, మతం, ప్రాంతం పేరుతోటి నిరంతరం కూడా ఇవాళ ప్రజల యొక్క మనోభావాల పేరుతోటి ఇవాళ ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించి కేవలం కులం చుట్టూ, మతం చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఇలా ఉన్నాయి. ఆ సమస్యల మీద స్పందించాల్సినటువంటి యువత ఇవాళ రకరకాల ఎమోషన్స్ పేరుతోటి, మతం పేరుతోటి, కులం పేరుతోటి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఫాసిస్ట్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఇవాళ రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ మనం ఏదైనా న్యాయం కోసం మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ఇవాళ ప్రతిపక్షాల పేరు ఇవాళ ఏదైనా ప్రశ్నిస్తే మీరు దేశద్రోహి అంటున్నారు, మీరు పాకిస్తాన్ అనుకూలరు అంటున్నారు, మీరు చైనాకు అనుకూలరు అంటున్నారు. ఇవాళ వాస్తవంగా ఇవాళ పాకిస్తాన్కు ఇవాళ రాజకీయంగా పాకిస్తాన్ పేరు చెప్పుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ, ఈరోజు ఉన్నటువంటి ఫాసిస్ట్ ప్రభుత్వం నిరంతరం పాకిస్తాన్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకున్నది ఎవరో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చైనా అని చెప్పి మనం అభివృద్ధిలో పోటీ పడాలి తప్పితే చైనా పేరుతోటి, పాకిస్తాన్ పేరుతోటి ఇవాళ మీరు ఏదైనా మాట్లాడితే మీరు వాళ్ళకు ఆ దేశంలో మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇవాళ లేనిపోని కళ్ళబుల్లి మాటలు చెప్తూ మసిబూసి మారేడికాయ చేసేటువంటి విధానాలను ఇవాళ దేశంలోని ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుసరిస్తున్నాయి. నిరంతరం కులం, మతం వైపు ఇవాళ ఉన్నటువంటి యువతను మత్తులో ఇవాళ ఉంచి దేశ సమైక్యత, సమగ్రతలకు ఇవాళ భంగం వాటిల్లేటువంటి పని చేస్తున్నారు. ఇలా ఏనాడు వీళ్ళు కూడా రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించరు. వీళ్ళు రాజ్యాంగాన్ని ఏనాడు కూడా గౌరవించినటువంటి వ్యక్తులు ఈ రాజ్యాంగం మాకు అడ్డుగా ఉందని చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా 2004 వరకు కూడా ఈ ఆర్ఎస్ఎస్ గతంలో కూడా స్వతంత్ర పోరాటంలో ఏనాడు కూడా పాల్గొన్నటువంటి ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆర్ఎస్ఎస్ నేడు స్వతంత్రం గురించి, మహానుభావుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్లకు గాంధీ గురించి కానీ, భగత్ సింగ్ గురించి కానీ, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్ కావచ్చు, మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, హరికిషన్ సింగ్ సుర్జిత్ కావచ్చు, అనేకటువంటి త్యాగాలు చేసినటువంటి ఇవాళ వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈ దేశంలో స్వతంత్రం వచ్చింది. ఏమాత్రం స్వతంత్రంతో సంబంధం లేనటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ దేశ ప్రధాని మోడీ మొన్న మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కూడా దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది, నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నది అని చెప్పడం అనేది ఎంత మసిపూసి మారక చేస్తున్నారో అర్థమవుతుంది. కనీసం సిగ్గు శరం ఉండాలి వీళ్ళకు. స్వతంత్ర పోరాటంలో వీళ్ళు పాల్గొనకుండా దేశ స్వతంత్రంలో పాల్గొంటున్నటువంటి ఇవాళ మహనీయులను ఇవాళ జైళ్ళలో పట్టించేందుకు వాళ్ళని దేశద్రోహులుగా బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేసి దేశ స్వతంత్రానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశ స్వతంత్రంలో పాల్గొంది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? అందుకోసం వీళ్ళకు ఈ దేశం గురించి, దేశ స్వాతంత్రం గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా ఐక్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్యమైనటువంటి దేశాన్ని ఏ రాజు కులం పేరుతోటి, మతం పేరుతోటి, ఇలా ఆహారపు అలవాట్ల పేరుతోటి ఇలా దేశంలోనూ ఇలా వనరులపైన, ప్రజలపైన దాడులు నిర్వహించేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా మనందరంగా ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ ఒక దళిత బిడ్డ పైన జరిగిన దాడియే కాకుండా దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పైన జరిగినటువంటి దాడి, ఇలా న్యాయాన్ని సంరక్షిస్తున్నటువంటి సుప్రీంకోర్టు పైన రోజు అతను 70 సంవత్సరాలు నిండినటువంటి ఒక మనువాదపు అనాగరికమైనటువంటి ఇవాళ రాకేష్ అనేటువంటి న్యాయవాది ఇలా సోయి ఉండే ఇలా దాడి చేసిండని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం మనువాదుల యొక్క అంతర్గతమైన కుట్రలో భాగంగానే దాడి జరిగిందని అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా మన దేశంలో ఉన్నటువంటి యువతను మనం అందరం కూడా ఐక్యం చేసి ఇలా చైతన్యంతో ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా నిలబడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి 85% మందిగా ఉన్నటువంటి బహుజనులందరం కూడా ఇలా అంబేద్కర్ గారు ఆశించినటువంటి మనకు అందించినటువంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.
ఇలా మనకు భారత రాజ్యాంగమే మనందరికీ శ్రీరామ రక్షగా ఉంది. ఈ రాజ్యాంగం కనుక లేకపోతే ఇవాళ ఈ మనువాద ఆర్య బ్రాహ్మణులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి మనందరినీ కూడా వారి చెప్పుల కింద మనం ఉంచి మనని ఆధిపత్య కులాలు ఇవాళ మనందరినీ అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి భారత రాజ్యాంగమే మనందరికీ శరణ్యం. దాన్ని కాపాడుకోవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఈ అన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ నేపథ్యం లోపల మీరందరూ కూడా ఐక్యంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ, మనం అందరం కూడా చైతన్యంతో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి కోరుతూ సెలవు. జై భీమ్.